ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. ప్రమద ఎక్కడుందో నాకు తెలుసు, నా వెనకాలే రండి అంది రామచిలుక. రామచిలుకతో పాటు నెలవంక పిట్ట, జలధారి, నేత్రాంబిక కూడా నది ఒడ్డున గల బండరాయి దగ్గరకు వచ్చారు. అక్కడ ప్రమద కనిపించలేదు. ప్రమద ఎక్కడా అడిగింది నేత్రాంబిక. ఇక్కడే ఉండాలే, నేను ప్రమదను ఇక్కడే చూశాను అంది రామచిలుక. ఉన్నట్టుండి ప్రమద మాయమయ్యిందా అంది నేత్రాంబిక. ఆ పోరికి మాయా మంత్రాలు కూడా వచ్చా అన్నాడు జలధారి. మధ్యలో నిన్ను మాట్లాడొద్దన్నానా అంది నేత్రాంబిక. నేనేమన్నాను పోరి? మాయా మంత్రాలొచ్చా అన్నాను అని అన్నాడు జలధారి. నువ్వు ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఉండలేవా అంది నేత్రాంబిక. మాటి మాటికి గుస్సా చెయ్యకపోరి అన్నాడు జలధారి. అప్పుడే ఓరి అన్నో, ఎక్కడున్నావురో, నా కొంప మునిగింది, జల్ది రారో అంటూ అరిచింది జలకన్య. ఎక్కడున్నావు సెల్లి, ఏమైంది? నేను అస్తున్నా అంటూ నదిని గమనిస్తూ నిలుచున్నాడు జలధారి. గట్ల ఆగమైతున్నవేంది అడిగింది నేత్రాంబిక. నా సెల్లే నన్ను పిలుస్తుంది, నీకు వినపడట్లేదా అన్నాడు జలధారి. నాకెవ్వరూ పిలిచినట్టు వినపడట్లేదు అంది నేత్రాంబిక. ఓరి సోటోడా, ఎన్నిసార్లు పిలవాలే అంటూ గట్టిగా అరిచింది జలకన్య. అగ్గో, మళ్ళా పిలిచినట్టు వినపడింది. నువ్వు సోటిదాని ఉన్నట్టున్నావు. ఓ పోరి, నేనిప్పుడే వస్తా, వచ్చేదాకా ఇక్కడే ఉండు అంటూ నదిలోకి దూకాడు జలధారి. ఒరేయ్ మొరటోడా, తొందరపడకు అని నేత్రాంబిక అనేలోపే నదిలో మునిగిపోయాడు జలధారి. సగం దిమాకున్నోడు, ఏది పూర్తిగా వినడు, మనిషికి తొందర ఎక్కువ అంది నదికేయి చూస్తూ నేత్రాంబిక. ఏ నేత్రాంబిక, బాధగా ఉందా అంది నెలవంక పిట్ట. చాలా సంతోషంగా ఉంది, ఎగిరి గంతెయ్యాలనిపిస్తుంది అంది నేత్రాంబిక. అలా అంటున్నావేంటి నెలవంక? తన తోడు తనకు దూరమైతే బాధగా ఉండదా ఏంది అంది రామచిలుక. నిజంగా నేత్రాంబిక ఆ మొరటు మనిషి దూరమయ్యాడని బాధపడుతుందా, లేక తను ఒకటనుకుంటే ఇక్కడ మరొకటి జరిగిందని బాధపడుతుందా అంది నెలవంక పిట్ట. నువ్వేమంటున్నావు నెలవంక? ఒక మనిషి బాధలో ఉంటే వెటకారంగా మాట్లాడడం సరికాదు అంది రామచిలుక. అబ్బే, నేను వెటకారంగా మాట్లాడటం లేదు, నా మనసులో ఉన్న సందేహాన్ని అడిగి తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను అంది నెలవంక పిట్ట. చూశావా రామా, అందరికీ నేనంటే మొదటి నుంచి అలిసే, ఎవ్వరూ నన్ను
లెక్క చెయ్యరు. ఆఖరికి ఈ నెలవంకకు కూడా అలసైపోయాను. నా ప్రేమను అర్థం చేసుకునే వారే లేరు అంది నేత్రాంబిక. చూశావా నెలవంక, నేత్రాంబిక ఎంత బాధపడుతుందో అంది రామచిలుక. అవునవును, నువ్వన్నది నిజమే. నేత్రాంబిక చాలా బాధపడుతుంది పాపం. నేత్రాంబికను చూస్తుంటే నాకు నిజంగా జాలేస్తుంది అంది నెలవంక పిట్ట. మీరెవ్వరూ నా గురించి జాలి పడాల్సిన అవసరం లేదు. కానీ మొరటోడు నదిలోకి దుంకాడు. చాలాసేపు అయ్యింది. ముందు బతికుండో లేడో మీరెళ్ళి చూడండి అంది నేత్రాంబిక. వామ్మో, నాకైతే ఈత రాదు. నాకు నీళ్ళంటే భయం. పారే నీళ్ళలో దుంకితే వెంటనే నా పరిస్థితి ఏంటి అంది నెలవంక పిట్ట. ఏమంటున్నావు నెలవంక? నిన్ను నదిలోకి దూకమన్నానా అంది నేత్రాంబిక. నీ పోరడు బతికుండో లేడో చూడమన్నావు కదా, అందుకే అంటున్నా అంది నెలవంక పిట్ట. చూడమన్నానంటే నదిలో దూకమని కాదు, మీరు గాలిలో ఎగరగలరు కదా, నదిలోకి వెళ్ళి చూసి రమ్మంటున్నాను అంది నేత్రాంబిక. నేను వెళ్ళి చూసొస్తాను అంటూ వెళ్ళింది రామచిలుక. నదిలోకి వెళ్ళిన జలధారి ఎక్కడా కనిపించలేదు. చాలాసేపు నదిపైన చెక్కలు కొట్టింది. అయ్యో, ఆ పోరడు నిజంగానే నదిలో మునిగిపోయాడు. వాడికి ఈదడం రాదనుకుంటా, ఎక్కడా కనిపించడం లేదు. నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడో ఏమో అంటూ గట్టిగా అరచుకుంటూ వచ్చింది రామచిలుక. నిజంగా ఆ పోరానికి ఈత రాదా అంది నేత్రాంబిక. నాకేం తెలుసు అంది నెలవంక పిట్ట. నీకు అందరి గురించి తెలుసన్నావుగా అంది నేత్రాంబిక. అవును, మీ అందరి గురించి తెలుసన్నాను అంది నెలవంక పిట్ట. మరి నా మొరటోడి గురించి కూడా తెలిసే ఉంటుంది కదా అంది నేత్రాంబిక. నీ మొరటోడా ఆశ్చర్యంగా చూస్తూ అంది నెలవంక పిట్ట. రామచిలుక కూడా ఆశ్చర్యపోయి, నేత్రాంబిక, నువ్వెప్పుడు ప్రేమలో పడ్డావు అంది. రామా, నీకు నా గురించి తెలిసి కూడా నన్ను ఆట పట్టిస్తున్నావా అంది నేత్రాంబిక. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకిప్పటికీ అర్థం కావటం లేదు అంది రామచిలుక. మానవ లోకం ఇది మాయాజాలం మది, గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.